జ్యోతిష్ శాస్త్రంలో జాతక చక్రానికి సంబంధించి ఒక గ్రహం యొక్క శుభత్వము కానీ పాపత్వము కానీ మూడు అంశములుగా జరుగుతుంది. చివరిగా దాని గ్రహము శుభమా అశుభమా అనే విషయం నిర్ణయించాలి మనం. దీంట్లో మొదటిది గ్రహమునకు సంబంధించినటువంటి నైసర్గిక శుభత్వం పాపత్వం. ఇంతకుముందు వీడియోలో ఏ గ్రహము నైసర్గికంగా శుభమైనది పాపమైనది అనేటువంటి విషయం మనం గమనించాం. ఇప్పుడు ఇక్కడ రెండవ అంశము నైసర్గిక శుభత్వ పాపత్వం ఆధారముగా ఆధిపత్య శుభత్వ పాపత్వం నిర్ణయం. ఇది నైసర్గిక శుభత్వ పాపత్వం ఆధారంగా ఆధిపత్య శుభత్వ పాపత్వాన్ని నిర్ణయించాలి. ఇది ఎలాగా? మొత్తం జాతక చక్రాన్ని అనుసరించి మొట్టమొదటిది లగ్నం. లగ్నం అనుసరించి మిగిలినటువంటి 11 స్థానాలు. ఇది చాలా కీలకమైనటువంటిది. దీన్ని ఆధారంగా చేసుకుని అది కేంద్రముగా మొట్టమొదటి అంశంగా చేసుకుని మిగిలినటువంటి 11 స్థానాల్లో మానవ జీవితానికి సంబంధించినటువంటి కారకత్వాలను చెబుతాయి. అంటే మనిషి యొక్క మొత్తం పూర్తిగా జీవితము జాతక చక్రం యొక్క విశ్లేషణ. దీనికి లగ్నం చాలా ప్రధానమైనటువంటిది. ఇక్కడ 12 రాసులు కూడా ప్రతిదీ కూడా ఒక్కొక్క లగ్నం. ఇది ఏదో ఒక లగ్నంలో మనం పుట్టి ఉంటాం. మనం పుట్టినటువంటి సమయం ఈ లగ్నం అనేటటువంటిది 1:50 నుంచి 2 గంటల 8, 2 గంటల 9 నిమిషాల లోపు ఉంటుంది, మధ్యలో ఉంటుంది. ఆ లగ్నం అనుసరించే మొత్తం ఎక్కడ ఏర్పడుతుంది. నేను ఇక్కడ మేష లగ్నాన్ని తీసుకున్నాను. దీనికి కూడా ఇంతకుముందు కర్కాటక లగ్నం తీసుకోవచ్చు కదా, సింహ లగ్నాన్ని లేకపోతే కన్యని లేకపోతే ఇంకొక మిథునాన్ని ఇలా తీసుకోవచ్చు కదా. లగ్నంలో మొదటిది మేష లగ్నం కనుక చెప్పడానికి వీలుగా ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని తీసుకున్నాం. మేషం స్థానాన్ని ఇక్కడ లగ్నాన్ని 1గా చేసుకుని 1, 2, 3, 4, 5, 6, 7, 8, 11, 12 వీటిలో 1, 4, 7, 10 వీటిని కేంద్రములు అని పిలుస్తారు. ఇంతకుముందు 2-3 వీడియోల్లో వీటి గురించి చాలా స్పష్టంగా వివాదములతో సహా చెప్పారు. 1, 4, 7, 10 కేంద్రములు. ఇవి 4 మొత్తం 12 స్థానాల్లో. ఆ తర్వాత 5, 9 ఈ స్థానములు కోణములు. అది ఏ లగ్నం అయితే ఆ లగ్నము. మేష లగ్నం మేషము, కర్కాటక కర్కాటకం, సింహం అయితే సింహం, ఏదైతే అది అక్కడి నుంచి 1వ స్థానం అని లెక్క. ఇప్పుడు ఉదాహరణ సింహలగ్నం అంటే సింహలగ్నం నుంచి 1, 2, 3, 4 5వ స్థానం కోణవ స్థానం అవుతుంది అని చెప్పడం. అందుచేత 1, 4, 7, 10 కేంద్రాలు, 5, 9 కోణములు, అక్కడికి అవి 4, ఇవి 2 కేంద్ర కోణములు 2 కూడా మొత్తం 6 స్థానములు. ఇంకా మిగిలినటువంటి 6 స్థానాల్లో 3, 6, 8, 11, 12 ఇవి 5 కూడా పాపస్థానములు, శుభస్థానములు కాదు. ఇక్కడ శుభత్వం పాపత్వం అనేటువంటి విషయం కేంద్ర కోణములకు చెప్పబడలేదు. ఇక్కడ దీన్ని గమనించాలి. అందుచేత 1, 4, 7, 10 కేంద్రములు, 5, 9 కోణములు, 3, 6, 8, 11, 12 పాపస్థానములు. ఇంకా మిగిలినటువంటిది ఒకే ఒకటి, అది ద్వితీయము, అది మిశ్ర స్థానం. ఇక్కడ ఈ మొత్తం వీటికి పేర్లు కేంద్రములని, కోణములని, పాపస్థానములని, మిశ్రస్థానమని. కనుక మొత్తము 12 స్థానములలో కూడా ఒక స్థానము ఒక ప్రభావాన్ని మాత్రమే కలిగి ఉంటుంది, ఒక స్థితిని మాత్రమే కలిగి ఉంటుంది. ఆధిపత్యము కాదు, ఆధిపత్యము వేరు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆ 2 పదాలకే అర్థం తెలుసుకోవాలి. ఇక్కడ స్థితి అంటే ఆ గ్రహము కేంద్ర స్థితిలో ఉందా, కోణ స్థితిలో ఉందా, పాపస్థితిలో ఉందా, లేక మిశ్ర స్థితిలో ఉందా అని చెప్పడం, అది స్థితి. ఈ స్థానముల గురించి తెలియజెబుతుంది. అది ఆధిపత్యం ఆ రకముగా కాదు. ఏ స్థానమునకు అధిపతి అయినటువంటిది ఒక గ్రహము 2 ఆధిపత్యాలు కలిగి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మేషమునకు, వృశ్చికమునకు కుజుడే అధిపతి. ఈ రకముగా అది ఆధిపత్యం, అది వేరు. స్థితి వేరు, ఆధిపత్యం వేరు. 1, 4, 7, 10 కేంద్రములు, 5, 9 కోణములు, 3, 6, 8, 11, 12 పాపస్థానములు, 5 మిశ్ర స్థానము 2. వీటిలో దేనికి సంబంధించినటువంటి స్థితి దానిదే. ఒక స్థానము యొక్క స్థితి రెండవది ఇవ్వదు. దానికి 2 స్థితులు ఉండవు. ఒక స్థానమునకు ఒక స్థితి మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి లగ్నం అనేది ఉంటుందో, లగ్నము కేంద్రము, అది కేంద్ర స్థితి, అది కోణం అవ్వదు. 4 అనేటటువంటిది కేంద్రము, అది కోణం అవ్వదు, లేక మిశ్రస్థానం అవ్వదు, లేక పాపస్థానం అవ్వదు. అలాగే 7 సప్తమము, ఇది కేంద్రము, అది కోణము, లేక పాపస్థితో లేక ద్వితీయ మిశ్రస్థితో అవ్వదు. అందుచేత మొత్తం జాతక చక్రంలో ఉండేటటువంటి 12 స్థానములలోనూ లగ్నం మొదలుకొని ప్రతిదీ కూడా ఒక్కొక్క స్థితి ఉనికి కలిగి ఉంటాయి. ఒకదాని యొక్క స్థితి ఉనికి మరొక దానికి రాదు. ఈ కారణము చేత లగ్నం అనేటటువంటిది ఎప్పుడూ కూడా కేంద్రమే అవుతుంది. లగ్నమునకు 2వ స్థితి అంటూ ఉండదు. అది కోణము కాదు.
లేక ఏ మిశ్ర స్థానము కాదు, లేక ఏ పాపస్థానము కాదు. లగ్నము లగ్నమే, అది కేంద్రమే. ఇక్కడ దీని జాతక గమనించాలి. ఈ విషయము, ఈ నిజాన్ని ఒప్పుకుంటే తప్ప జాతక చక్ర విశ్లేషణ సాధ్యము కాదు. ఎందుకంటే లగ్నాన్ని కేంద్రము కోణము రెండూ చేసినట్టయితే రెండింటి పరమైనటువంటి మొత్తం పూర్తి మొత్తం దానికి వచ్చేస్తుంది. ఇంకా పాపత్వం అనేది ఉండదు ఇంటికి. ఇది జాతక శాస్త్ర జ్యోతిష్ శాస్త్ర ఆ సిద్ధాంతానికి విరుద్ధమైనటువంటిది. జాతక చక్రంలో ఒక స్థానము యొక్క స్థితి ఉనికి ఒకటే, రెండవది ఉండదు. అందుచేత జాతక చక్రంలో ఉండేటువంటి 12 స్థానాల్లో ప్రతి స్థానము కూడా ఏదో ఒక స్థితిని మాత్రమే కలిగి ఉంటుంది. అది కేంద్ర స్థిత, కోణస్థిత, పాపస్థిత, మిశ్రస్థిత. ఇది తర్వాత ఇప్పుడు నైసర్గిక పాపులను చూద్దాం. నైసర్గిక శుభులు. ఇక్కడ కేంద్రం అనేటటువంటిది తీసుకున్నట్టయితే నైసర్గిక పాపులకి కేంద్రాధిపత్యము శుభము, కోణాధిపత్యము పాపము. నైసర్గిక పాపులు ఎవరు? రవి, కుజ, శని, రాహు, కేతు. వీటిల్లో రాహుకేతువులు రెండింటికి కూడా ఈ 12 స్థానముల్లో ఎక్కడా కూడా ఆధిపత్యం ఉండదు. ఆ రెండింటిని తీసి పక్కన పెట్టేయండి. ఇంకా మిగిలినటువంటి 7 గ్రహాలే వీటికి ఆధిపత్యం. కొంతమంది వీటిని తీసుకొచ్చి రాహు భరణాధిపత్యం, కేతువుకి భరణాధిపత్యం చెప్పారు, కానీ అది స్థిరము కాదు. అసలు వాటిని పరిగణలో తీసుకోక్కర్లేదు. 7 గ్రహములకు సంబంధించినటువంటి ఆధిపత్య విశ్లేషణ మాత్రమే ఇక్కడ సాధ్యమవుతుంది. ధనుసుకి ఆధిపత్యము అది గురుడిదే, మీనములకు ఆధిపత్యము అది గురుడిదే. ఇంకో గ్రహము రాహుకేతువులో ఏదో దానికి రాదు అక్కడ. అందుచేత రాహుకేతువులు ఛాయాగ్రహాలు, వాటిని తీసి పక్కన పెట్టాం. మిగిలినటువంటి 7 గ్రహాలే ఆధిపత్యపరమైనటువంటి విశ్లేషణలో మనం పరిగణించవలసినటువంటిది. మొదట నైసర్గిక పాపులకు సంబంధించి నైసర్గిక పాపులు రవి, కుజ, శని. ఆధిపత్యము చేత ఈ నైసర్గిక పాపులు శుభులుగా ఏ విధంగా మారతాయి ఒకవేళ మారితే? ఇక్కడ మొదట రవిది. ఈ రవికి మేషలగ్న జాతకులకి పంచమాధిపత్యం పట్టింది. సింహము అధిపతి రవి 5వ స్థానం, ఇది కోణస్థానం. నైసర్గిక పాపికి కేంద్రాధిపత్యము శుభము, కోణాధిపత్యము పాపము. ఇక్కడ కోణాధిపత్యం పట్టింది కనుక మేషలగ్న జాతకులకి రవి పాపి ఒకటే ఆధిపత్యం. ఇంకా తర్వాత కుజుడికి సంబంధి. ఈ కుజుడికి 2 ఆధిపత్యాలు బట్టే మొదట లగ్న, అష్టమాధిపత్యం. ఇక్కడ లగ్నం అనేటువంటిది కేంద్రము కనుక నైసర్గిక పాపి అయినటువంటి కుజుడికి కేంద్రాధిపత్యం శుభము. ఇక్కడ అష్టమాధిపత్యం 2వ ఆధిపత్యం పట్టింది. దీని గురించి తర్వాత ఆలోచిద్దాం. మామూలుగా ఏంటంటే కుజుడు లగ్నాధిపత్యము చేత శుభత్వమే, కేంద్రాధిపత్యం చేత శుభత్వమే. ఆ తర్వాత ఇంకా 3వది శని. ఈ శనికి దశమ, ఏకాదశ 2 ఆధిపత్యాలు పట్టే. ఇక్కడ దశమము కేంద్రము. నైసర్గిక పాపి శనికి కేంద్రాధిపత్యము శుభము కనుక ఈ శని ఈ జాతకుడికి శుభుడే. ఆ తర్వాత లాభాధిపత్యము పట్టింది. మామూలుగా అయితే లాభస్థానం పాపస్థానమే అయినా లాభాధిపతి ఏ భావంతో కలిసి ఉంటే ఆ భావానికి శుభం కనుక ఈ శుభాన్ని ఇచ్చేటటువంటి గ్రహాల్లో చేర్చినటువంటి కారణం చేత మేషలగ్న జాతకులకి శని శుభుడే. ఈ విధముగా నైసర్గిక పాపులని ఈ మేషలగ్న జాతకులకి ఆధిపత్యం రీత్యా శుభత్వ పాపత్వములుగా ఈ విధముగా నిర్ణయించాలి. తర్వాత నైసర్గిక శుభులకు సంబంధించినటువంటి శుభత్వ ఆధిపత్య, శుభత్వ పాపత్వాలు ఈ విధంగా ఉంటాయి. నైసర్గిక శుభులు గురుడు, శుక్రుడు, చంద్రుడు, బుధుడు. ఇక్కడ ముందు గురుడిని చూద్దాం. ఈ గురుడు సహజంగా నైసర్గిక శుభుడే. ఇతరికి ఇక్కడ మేషలగ్నం అనుసరించి కోణాధిపత్యం పట్టింది, అక్కడ శుభత్వమే. ఆ తర్వాత శుక్రుడు ఇక్కడ కేంద్రాధిపత్యం పట్టింది, ద్వితీయాధిపత్యం పట్టింది. ఇక్కడ గురుడు కూడా నిజానికి కోణాధిపత్యం, తర్వాత వ్యయాధిపత్యం పట్టింది. ఇక్కడ కోణాధిపత్యం సోమేను, గురుడు శుభుడుగానే అనుకుందాం కాసేపు. దాని తర్వాత విషయం తర్వాత ఆలోచిద్దాం. ఇక్కడ శుక్రుడికి 2 ఆధిపత్యాలు, అలా రెండే ఆధిపత్యాలు ఉంటాయి. ఇక్కడ శుక్రుడికి ముందు ద్వితీయాధిపత్యము, తర్వాత కేంద్రాధిపత్యము పట్టింది. ఇక్కడ ద్వితీయము తటస్థము, కేంద్రాధిపత్యమైన నైసర్గిక శుభుడు కనుక కేంద్రాధిపత్యము పాపము, గురుడికి కోణాధిపత్యము శుభము. ఈ రకంగా ఇంకా చంద్రుడు ఇక్కడ కేంద్ర కోణాధిపత్యాల గురించి చెప్పినప్పుడు ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా చంద్రుని మొదట తిథిపరముగా శుభుడు అశుభుడు నిర్ణయించుకొని అప్పుడు చెప్పాలి. ఒకవేళ కనుక ఈ చంద్రుడు అమావాస్య వెళ్ళిన తర్వాత ఏకాదశిలాగా అయితే పౌర్ణమి వెళ్ళిన తర్వాత పంచమి వరకు ఆ 10 రోజుల్లోనూ కాకుండా మిగిలినటువంటి 20 రోజుల్లో పుట్టినట్టయితే చంద్రుడిని పాపిగా భావించి నైసర్గిక పాపికి ఉండేటటువంటి లక్షణాలన్నీ చంద్రుడికి అన్వయం చేసి దాన్ని ఆధారంగా చేసుకుని చంద్రుడి యొక్క శుభత్వ పాపత్వాన్ని నిర్ణయించాలి. చంద్రుడు శుభుడే కదా అని చెప్పి ఒక ఏకలక్షణ నిర్ణయంతో చేయడానికి కుదరదు. అందుచేత చంద్రుడి విషయంలో చాలా జాగ్రత్తగా తీసిన ఆలోచించి చూసుకుని శుభత్వ పాపత్వాలు, నైసర్గిక శుభత్వ పాపత్వాలు నిర్ణయించి దీన్ని ఆధారంగా చేసుకుని
తర్వాత శుభత పాపత నిర్ణయించాలి. ఇప్పుడు ఇక్కడ చంద్రుడు కేంద్రాధిపతి అయ్యాడు మేషలగ్న జాతకులకి. ఇప్పుడు చంద్రుడు కనుక ఈ పుట్టినటువంటి జాతకుడు కనుక అతడు ఈ అమావాస్య వెళ్ళినటువంటి ఏకాదశి నుంచి ఆ తర్వాత పౌర్ణమి వెళ్ళినటువంటి పంచమి మధ్యలో ఆ 10 రోజుల్లో పుట్టినట్టయితే చంద్రుడు నైసర్గిక శుభుడు అవుతాడు. ఈ కారణం చేత కేంద్రాధిపత్యం బట్టి పాపి అయ్యాడు. ఒకవేళ అలా కాకుండా మిగిలినటువంటి 20 రోజుల్లో పుట్టినట్టయితే చంద్రుడు పాపి అయ్యాడు, కేంద్రాధిపత్యం కలిగి ఉండి కేంద్రాధిపత్యము శుభుడు అవుతాడు. అంత తేడా ఉంది రెండింటికి చంద్రుడి పరంగా. అందుచేత చంద్రుడి యొక్క స్థితిని ఆధారంగా చేసుకుని మొదట తిథిని ఆధారంగా చేసుకుని ఆ శుభత పాపతాల నుంచి నైసర్గిక శుభత పాపతం అప్పుడు ఆధారంగా ఆధిపత్య పరంగా అప్పుడు నిర్ణయించాలి. ఇంత అవసరం ఉంది, ఇంత విషయం అవసరం ఉంది వీటిని చంద్రుని విశ్లేషించడానికి. ఇంకా తర్వాత గురుడయ్యాడు, శుక్రుడయ్యాడు, చంద్రుడయ్యాడు, ఇక బుధుడు. ఈ బుధుడు జాతక చక్రంలో, జాతక చక్రం నేను వేయలేదు, కేవలం ఆధిపత్యమే చూపిస్తున్నాను. ఆధిపత్యం రీత్యా బుధుడు ఏ అధిపతి అయ్యాడు? తృతీయాధిపతి, షష్టాధిపతి. జాతక చక్రంలో మామూలుగా అయితే బుధుడిని అనేటటువంటిది ఇక్కడ నైసర్గిక శుభత్వం, నైసర్గిక పాపత్వం అనేటువంటి శుభత్వం నిర్ణయమైన యుతిని ఆధారంగా చేసుకుని నిర్ణయించాలి. కనుక మొదటి జాతక చక్రం చూడాలి, అది స్వతంత్రంగా ఉన్నాడా లేక ఎవరితోటలా కలిసి ఉన్నాడా? ఆ కలిసి ఉంటే పాపులతో కలిసి ఉండడం, శుభులతో కలిసి ఉండడం. ఈ రెండింటి నిర్ణయం అయిన తర్వాత అప్పుడు బుధుడిని నైసర్గిక శుభత్వము పాపత్వము నిర్ణయించి అప్పుడు ఆధిపత్యము చూడాలి. ఈ ఆధిపత్యం రీతిలో చూసినట్టయితే బుధుడు 3, 6, 2 స్థానాలు, ఈ 2 కూడా పాపస్థానాలే. అందుచేత బుధుడు పాపస్థానాధిపతి. ఈ నిర్ణయం ఇది. అందుచేత ఇక్కడ ఇంతవరకు జరిగినటువంటి అంశముల్లో నైసర్గిక పాపులకి, నైసర్గిక శుభులకి దీన్ని ఆధారంగా చేసుకుని ఆ నైసర్గిక తత్వం ఆధారంగా చేసుకుని ఆధిపత్యపరమైనటువంటి శుభత్వ పాపత్వముల విశ్లేషణ. ఇప్పుడు మేషలగ్నాన్ని ఆధారంగా చేసుకుని ఒక్కొక్కటి ఏ రకమైనటువంటి శుభత్వ పాపత్వాన్నేమో చూద్దాం. రాహుకేతువుని పక్కన పెట్టండి, ఆధిపత్యం లేదు. ఇక్కడ మనం కేవలం ఈ వీడియోలో ఆధిపత్యం గురించే చెబుతున్నాం కనుక రాహుకేతువులకి ఆధిపత్యము లేదు కనుక ఇక్కడ రాహుకేతువుని తీసేసి మిగిలినటువంటి 7 గ్రహాలే మేషలగ్నానికి సంబంధించి ఆధిపత్యపరమైనటువంటి శుభత్వ పాపత్వాలు నిర్ణయం. ఇప్పుడు మొదటిది రవి, నైసర్గిక పాపి. మేషలగ్న జాతకులకి రవికి పంచమము సింహము కోణాధిపత్యము పట్టింది. నైసర్గిక పాపికి కేంద్రాధిపత్యము శుభము, కోణాధిపత్యము పాపము. కనుక మేషలగ్న జాతకులకి రవి పాపి అవుతాడు. ఇది రవికి సంబంధించి. ఇక చంద్రుడికి సంబంధించి ఇంతకుముందు చెప్పినట్టుగా చంద్రుడు మొదటి తిథిని ఆధారముగా చేసుకుని ముందు నైసర్గిక శుభత్వ పాపత్వాలు నిర్ణయించాలి. ఏదైనా ఇప్పుడు మనం విశ్లేషణ చేసేదంతా కూడా నైసర్గిక శుభత్వ పాపత్వములు దీన్ని ఆధారంగా చేసుకుని ఆధిపత్య శుభత్వ పాపత్వములు ఎలా మారుతున్నాయి అన్నదే ఇక్కడ ఈ వీడియో. కనుక రవి నైసర్గిక పాపి, కోణాధిపత్యము చేత కూడా పాపే. కానీ ఇక్కడ చంద్రుడి దాకా వచ్చేటప్పటికి ఈ చంద్రుడి తిథిని ఆధారంగా చేసుకుని ఇంతకుముందు చెప్పినట్టుగా అమావాస్య వెళ్ళినటువంటి ఏకాదశి నుంచి పౌర్ణమి వెళ్ళినటువంటి పంచమి వరకు ఈ 10 రోజుల్లోనూ జన్మించినట్టయితే చంద్రుడు ఎప్పుడు జన్మించాడో చూసుకుని నైసర్గిక శుభుడే అయినట్టయితే కేంద్రాధిపత్యం పట్టింది కనుక పాపిగా చేయడం. ఒకవేళ మిగిలినటువంటి 20 రోజుల్లోనూ పుట్టినట్టయితే చంద్రుడిని నైసర్గిక పాపిగా భావించి కేంద్రాధిపత్యం చేత శుభుణ్ణి చేయడం. ఈ రకమైనటువంటిది అక్కడ నిర్ణయం అంత జాగ్రత్తగా జరగాలి చంద్రుడి విషయంలో. తర్వాత అంచేత ఆ శుభత ముందు ఆధిపత్యము, ముందు నైసర్గిక శుభత్వము, దాన్ని ఆధారంగా చేసుకుని ఆధిపత్య శుభత్వం, ఈ రెండింటిని చంద్రుడి విషయంలో ఈ రకంగా చేయాలి. అంచేత ఇంకా మూడవది కుజుడు. ఈ కుజుడు లగ్న అష్టమాధిపత్యం పట్టింది. ఇంతకుముందు కుజుడు నైసర్గిక పాపికి సంబంధించి చెప్పినప్పుడు ఈ లగ్నాధిపత్యము కనుక కేంద్రాధిపత్యం కనుక నైసర్గిక పాపి కనుక శుభుడే. కానీ ఇక్కడ ఒక ప్రధానమైన అంశం గమనించాలి. జ్యోతిష శాస్త్రంలో ప్రబల ఉత్తరోత్తమం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి నియమం. ఒక గ్రహానికి 2 ఆధిపత్యములు పట్టినప్పుడు 2వ ఆధిపత్యమే బలమైనటువంటిదిగా నిర్ణయించాలి అనేటటువంటిది. ఈ 2 ఆధిపత్యాలు జాతక చక్రంలో ఏ గ్రహాలకు పడతాయి? మొత్తం గ్రహాలు 7 అనుకుంటే రవిచంద్రులు ఇద్దరికీ కూడా ఒక్కొక్క ఆధిపత్యమే. మిగిలినటువంటి గ్రహాలు బుధుడు కానీ, శుక్రుడు కానీ, కుజుడు కానీ, గురుడు కానీ, శని కానీ ఇవి ఈ 5 గ్రహాలకి కూడా 2 ఆధిపత్యాలు ఉన్నాయి. అందుచేత ఇక్కడ ఆధిపత్యం నిర్ణయించినప్పుడు ఇప్పుడు గురుడు, శుక్రుడు ఇవన్నీ కూడా నైసర్గిక శుభులు. ఆధిపత్యం రీత్యా శుభత్వం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు కుజుడిని తీసుకుందాం. ఈ కుజుడు మేషలగ్న జాతకులకి లగ్న అష్టమాధిపత్యం పట్టింది. లగ్నాధిపత్యం అక్కడ ఇక్కడ లగ్నము కేంద్రము, నైసర్గిక పాపి కుజుడు. ఆ నైసర్గిక పాపి కనుక కేంద్రాధిపత్యము శుభమే. కానీ ఇక్కడికి 2వ ఆధిపత్యం అష్టమాధిపత్యం.
ఈ అష్టమ స్థితి పాపం. ప్రబల ఉత్తరోత్తరం అనేటువంటి నియమం ఇక్కడ ఏ విధంగా అన్వయం అవుతుంది అంటే, కుజుడు మేషలగ్న జాతకులకి శుభుడే అయినా ఈ లగ్నాధిపత్యము తర్వాత అష్టమాధిపత్యము పట్టింది కనుక ప్రబల ఉత్తరోత్తరం అనేటువంటి నియమాన్ని అనుసరించి ఈ అష్టమాధిపత్య పాప స్థితినే ఖాయం చేసుకోవాలి. కనుక మేషలగ్న జాతకులకి కుజుడు పాపి అష్టమాధిపత్య దోషము ఎప్పుడు ఉంటుంది. ఇది ఈ కుజుడు తర్వాత ఇంక బుధుడు. ఈ బుధుడి గురించి చెప్పినప్పుడు ఇంతకుముందు చెప్పాను, శుభులతో కలిస్తే శుభుడు, పాపులతో కలిస్తే పాపి అవుతాడు. అందుచేత మామూలుగా బుధుడికి అయినట్టయితే మేషలగ్న జాతకులకి ఇక్కడ శుభుడా పాపుడు అనే విషయం పక్కన పెడతాం. ఎందుకంటే అది యూతిని ఆధారంగా చేసుకుని బుధుడిని నిర్ణయించాలి కనుక. అందుచేత జాతక చక్రాన్ని చూసి, బుధుడు ఎక్కడున్నాడో చూసి, ఎవరితో కలిసి ఉన్నాడో చూసి, ఆ కలిసి ఉండినటువంటి గ్రహము యొక్క దేంతో యుతి చెంది ఉందో ఆ గ్రహం యొక్క శుభతో పాపతో నిర్ణయం చేసుకొని అప్పుడు బుధుడిని శుభుడుగా పాపుడుగా నిర్ణయించి ఆ తర్వాత ఇక్కడ ఆధిపత్యాన్ని చూడాలి. ఇక్కడ మేషలగ్న జాతకులకి ఆధిపత్యం బుధుడికి 2, 3, 6 స్థానములు. ఈ 2 స్థానంలో పాపస్థానాలే. అందుచేత మేషలగ్న జాతకులకి ఆధిపత్యము చేత బుధుడు పాపి. ఇది ఇంకా స్థితి గురించి మాట్లాడలేదు, అది విషయం తర్వాత. ఇక్కడ ఇది 3వది అయింది బుధుడు. ఆ తర్వాత గురుడికి నవమ వ్యయాధిపత్యము పట్టింది. గురుడు నైసర్గిక శుభుడు. ఇక్కడ నవమం అంటే కోణము, కోణాధిపత్యము నైసర్గిక శుభునకు శుభము. ఈ కారణం చేత గురుడు ఈ జాతకుడికి శుభుడే, కానీ వ్యయాధిపత్యము పట్టింది. 2వది ప్రబల ఉత్తరోత్తరం అనేటువంటి నియమాలను అనుసరించి ఈ గురుడు 2వ ఆధిపత్యాన్ని వ్యయాధిపత్యాన్ని తీసుకున్నట్టయితే ఇక్కడిది పాపస్థానముగా పాపిగా భావించాలి. అందుచేత ప్రబల ఉత్తరోత్తరం అనేటువంటి నియమాన్ని అనుసరించి గురుడు కూడా మొదట శుభాధిపత్యం పట్టిన, కోణాధిపత్యం పట్టిన, ఆ తర్వాత వ్యయాధిపత్య దోషము చేత పాపి అయ్యాడు. వ్యయాధిపత్య దోషం గ్రహానికి ఎప్పుడు ఉంటుంది అష్టమాధిపత్యంగా. ఇక్కడికి గురుడు అయ్యింది. ఇంకా తర్వాత శుక్రుడికి ద్వితీయ సప్తమాధిపత్యం పట్టింది. ఈ శుక్రుడు నైసర్గిక శుభుడు. ఈ ద్వితీయము మిశ్ర స్థానము, తటస్థ స్థానము, ఆ తర్వాత పట్టినటువంటి సప్తమము కేంద్ర స్థానము. నైసర్గిక శుభునకు కేంద్రాధిపత్యము పాపము. ఈ కారణం చేత మేషలగ్న జాతకులకి ఉత్తరోత్తర ప్రబలము తర్వాత పట్టినటువంటి ఈ కేంద్రాధిపత్యం దోషం వల్ల శుక్రుడు పాపి అయ్యాడు మేషలగ్న జాతకులకి. ఇంకా తర్వాత శని. ఈ శని దశమ లాభాధిపత్యం పట్టింది. ఇంతకుముందు చెప్పినట్టుగా ఇక్కడ దశమము కేంద్రం. నైసర్గిక పాపి అయినటువంటి శనికి కేంద్రాధిపత్యము శుభమే. ఆ తర్వాత ఉండేటువంటి లాభాధిపత్యము ఆ తర్వాత పట్టినటువంటిది. ఇది ఉత్తరోత్తర ప్రబలం. నిజానికి లాభస్థానము పాపస్థానమే అయినా లాభాధిపతి ఏ భావాధిపతితో చేరిస్తే ఆ భావములకు శుభము కనుక లాభ అధిపతిని కూడా శుభమునిచ్చేటటువంటి గ్రహములో జ్యోతిష శాస్త్రవేత్తలు చేర్చారు కనుక మేషలగ్న జాతకులకి దశమ ఏకాదశ ఆధిపత్యము పట్టినటువంటి శని శుభుడే. ఇది ఇప్పుడు ఇంతవరకు చెప్పినటువంటి అంశములు ఏమిటి అంటే, మొదట గ్రహములకు సంబంధించి నైసర్గిక శుభత్వ పాపత్వములు, దీన్ని ఆధారముగా చేసుకుని జాతక చక్రములో లగ్నమును అనుసరించి ఆధిపత్యము చేత ఆ నైసర్గిక శుభులు పాపులు ఆధిపత్యం చేత శుభులు పాపులుగా ఎలా మారిపోయారో ఇంతవరకు చూసాం మనం. ఈ మారిపోయినటువంటి స్థితిని అనుసరించి ఇప్పుడు ఆ జాతక చక్రాన్ని తీసుకుని ఆ చక్రంలో గ్రహాలు ఎక్కడ స్థితమై ఉన్నాయో చూసి ఆ స్థితి ఆధారంగా మళ్ళీ ఈ మార్పులు మారిపోతాయి. ఇప్పుడు రవి కోణాధిపత్యం చేత పాపి అయ్యాడు. ఈ పాపి ఎక్కడున్నాడో చూస్తే ఈ పాపి శుభుడు అవుతాడు. అంతే శుభుడు పాపి, పాపి నుంచి శుభుడు, శుభుడు నుంచి మళ్ళీ పాపి, ఈ రకముగా చివరికి ఎక్కడైతే అంటే నైసర్గిక శుభత్వ పాపత్వం, ఆ తర్వాత ఆధిపత్య శుభత్వ పాపత్వం, ఆ తర్వాత స్థితిని అనుసరించి ఇది ఆఖరిది. స్థితిని నుంచి శుభత్వ పాపత్వం నుంచి ఫైనల్గా ఈ లగ్నమునకు ఈ జాతకునకు ఈ గ్రహము శుభుడు, ఈ గ్రహము పాపి అని అప్పుడు నిర్ణయించాలి. అంటే మొదట నైసర్గిక శుభత్వ పాపత్వం, తర్వాత ఆధిపత్య శుభత్వ పాపత్వం, ఆ తర్వాత స్థితిని అనుసరించి శుభత్వ పాపత్వం. ఈ స్థితిని అనుసరించి ఎలా చెప్పాలో మరో వీడియోలో చూద్దాం. ఇది